ఎక్కడి నుంచి వచ్చారు మీరు? जी ओडिशा वी आर शेम वो ओडिशा से इसलिए हम शेम फील करते हैं इसलिए आते हम चाहते हैं कि वो जल्दी से जल्दी रिजाइन दे इसलिए हम आए ओडिशा से आए कल से ताकि वो रिजाइन दे पाए ओडिशा में प्रोटेस्ट नहीं हो रहा था क्योंकि हम ओडिशा से यहाँ आए क्योंकि मेरी बेटी भी सीबीएसई से है उसका भी पेपर खराब हुआ है लेकिन सुनने वाला कोई नहीं है ये एक हमें जरिया मिला है ताकि हमारी बात जा सके इसलिए हम इतने दूर से आए हैं बस यही है और कुछ ఎందుకు ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు? అంటే నేను ఒక కార్పొరేట్ ఎంప్లాయీని. ఈ ప్రొటెస్ట్కి నేను సపోర్ట్ చేద్దామని వచ్చాను. చాలా యంగ్స్టర్స్ పేపర్ లీక్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళకి నేను సాలిడారిటీ చూపిద్దామని చెప్పి వచ్చినాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి మీరందరూ ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది కదా, ఇప్పుడు ఆయన ఎందుకు రాజీనామా చేయాలి? సార్, మనము ఒక క్యాండిడేట్ని తీసుకొని మనము సెలెక్ట్ చేసి అతనికి ఒక మినిస్ట్రీ ఇచ్చినాము. ఆ రెస్పాన్సిబిలిటీని అతను కరెక్ట్గా హోల్డ్ చేయలేకపోతే అతను ఆ పొజిషన్లో ఉండడానికి అర్హుడు కాదు. కానీ ఈవెన్ దెన్ ఇంతమంది పిల్లలు ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా అతను ఏమాత్రం కొంచెం కూడా అసలు అతనికి షేమ్ లేకుండా సేమ్ పొజిషన్లో అట్లే కంటిన్యూ చేస్తున్నాడు. సో అందరి ప్రొటెస్ట్కి ఈ ప్రొటెస్ట్ నుంచి చెప్పేది ఏంటి అని అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి అసలు పనికిరాడు. సో వీ రిక్వెస్ట్ హిమ్, అతను ఏ రెస్పాన్సిబిలిటీ అయితే హ్యాండిల్ చేయలేకపోతున్నాడో ఆ రెస్పాన్సిబిలిటీ నుంచి పక్కకి జరిగితే అట్లీస్ట్ ఆ రెస్పాన్సిబిలిటీని హ్యాండిల్ చేయడానికి ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఎవరైనా పర్సన్ వస్తారని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్. చూస్తున్నాం కదా, చాలా మంది కూడా ఇక్కడికి వీళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా వచ్చిన పరిస్థితి ఉంది. మార్పు మొదలైంది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. ఎవరైతే ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, వాళ్ళని అర్బన్ నక్సలైట్లను కూడా జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా వీళ్ళైతే ప్రొటెస్ట్ దిగిన పరిస్థితి ఉంది. అంతపాటు చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. The protest is about asking the resignation of the Education Minister Dharmendra Pradhan, and it is also to talk about, to raise awareness and to protest against the deteriorating education system's condition today. We are witnessing how from past few years we are witnessing numerous paper leaks, not just in all India level exams but even in state government level exams. So it is a sign that our education system is crumbling. Even primary education, we are seeing that it's very inaccessible for 80% of the people who cannot afford it. So the demand is to restructure this education system. We are here, we are from Disha Students Organization and Naujawan Bharat Sabha. We are supporting the demand for resignation of the education minister, and we also demand that NTA, National Testing Agency that conducts these all India level exams, which has a terrible track record, it should be scrapped. It should be scrapped. It's unaccountable. The funding, where it comes from, is not accessible to people. It's not accountable to the parliament. It should be scrapped. And a better accountable system that is transparent should be formulated. మనతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. అవునండి, ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. సిజేపీ ప్రధాన డిమాండ్ అది. దిశా విద్యార్థి సంఘం సపోర్ట్ చేస్తున్నాం, అందుకే ఇక్కడికి వచ్చాము. అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన ఈ పేపర్ లీకులు ఆగిపోతాయా? ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ఉన్న ముందు ఈ పేపర్ లీకులు జరగలేదా? జరిగాయి. 10 ఏళ్ళ ముందు జరిగాయి, ఈ 10 ఏళ్లలో ఇంకెక్కువ జరిగాయి. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని మనం డిమాండ్ చేస్తూనే ఆ పరిధి దాడుతూ మళ్ళీ ఈ పేపర్ లీకులు పునరావృతం కాకుండా ఉండడానికి ఎన్టీఏను రద్దు చేయాలి. అట్లాగే ఈ పేపర్ ప్రింటింగ్ కానీ, ఈ పేపరు మోసుకెళ్ళడం కానీ ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి ఆపాలి. ఈ డిమాండ్లన్నింటినీ చేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలి. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మేము ఊరుకుండేదే లేదు, ఈ పేపర్ లీకేజ్ ఏంటి, భారతదేశం ఎటుపోతుంది అంటూ కూడా వీళ్ళైతే మాట్లాడుతున్న పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. కింద కూడా మొత్తం అంతా రాసి అయితే వాళ్ళు ప్రొటెస్ట్ అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇంకొంతమంది కూడా మేము మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడ మేము గర్భం జరిగింది.
కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు మేము కన్వెన్ నుంచి రావడం జరిగింది. ఈ యొక్క ప్రొటెస్ట్ మేము ఒక నీట్ ఎగ్జామ్ గురించే కాదు, గతంలో జరిగినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, గతంలో జరిగినటువంటి జేఈ ఎగ్జామినేషన్ కానీ, సిబిఎస్ ఎగ్జామినేషన్ కానీ లీక్ అవ్వడం జరిగింది. దీనివల్ల 5 స్టూడెంట్స్ కమిటెడ్ సూసైడ్. ఎస్పెషల్లీ రాజస్థాన్లో ఒక స్టూడెంట్ సిక్కర్ అనే విద్యార్థి గత 3 సంవత్సరాలు ప్రిపేర్ అవుతుంది ఈ నీట్ ఎగ్జామినేషన్ కోసం. కానీ ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ వల్ల ఆయన సూసైడ్ జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, మీరు దీనికి అర్థం మీరు ఏం చెప్తారు? పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తున్నది. మీరు భవిష్యత్తు నిర్మించాల్సిన వ్యక్తులు మేము ఎన్నుకోవడం జరిగింది. కానీ మీరు దిస్ ఈస్ యువర్ అన్ఫిట్ ఫర్ దిస్ పోస్ట్ and Prime Minister of India, you should open your mouth. You have to answer to my question. You have to answer to my protest. You have to answer to the 22 lakhs of students. మీరు దయచేసి మీరు రిజైన్ చేయాల్సి మేము కోరుతున్నాం. మీరు రిజైన్ చేయకుంటే ఒక ప్రొటెస్ట్ మేము నాట్ ఓన్లీ హైదరాబాద్, we going for the Karnataka, we are going for the Chennai, we are going for the other states also. మీరు భవిష్యత్తు మీరు నిర్మించాల్సిన వ్యక్తులు మీరు దేశాన్ని నాశనం చేస్తున్నారు. మీరు కాక్రోచ్లు మీరు ఏం చేస్తారు అనుకుంటున్నాం, కానీ రాబోయే రోజులలో మా కాక్రోచ్లను సత్తా మేము చూపిస్తాం. రాబోయే ఎలక్షన్లో మేము ఓటు విధానం మీకు ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీరు మద్దతు తెలుపుతున్నారు, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు సార్? ఇక్కడ సిజేపీ అనేది హైదరాబాద్కి రావడం జరిగింది. ఈరోజు సిజేపీ అనే పార్టీ ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ఇక్కడికి రావడం జరిగింది. అయితే నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ పేపర్ లీక్, ఇంకా వివిధ గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్స్ అవ్వడం, వీటన్నిటిని చూస్తుంటే ఇది విద్యార్థి లోపల ఆందోళన కలుగుతుంది. వాళ్ళు ఒత్తిడికి గురి కావడము, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ 12 ఏళ్లలో 148 పేపర్ లీక్లు అవ్వడము, 87 ఎగ్జామ్లు రద్దు కావడం జరిగింది. ఇదంతా చూస్తే విద్యా వ్యవస్థ యొక్క వైఫల్యం మనం కళ్ళు కట్టినట్టు చూపిస్తుంది అనమాట. అయితే ఈ వ్యవస్థ ఏదైతే ఉన్నదో లాభం కేంద్రంగా నడుస్తున్న ఈ వ్యవస్థలో ఇట్లాంటివి జరగడం చాలా సహజం. కానీ ఇవన్నీ కూడా చాలా మంది మెజార్టీ ఎవరైతే విద్యార్థులు దిగువ మధ్య తరగతి కానీ, పేద విద్యార్థులు కానీ, మధ్యతరగతి విద్యార్థులు, వీళ్ళందరినీ ఎంతో ఇంపాక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. వాళ్ళు ఈ ఎగ్జామ్లకు పోటీ పరీక్షలకు తయారవ్వాలంటే హైదరాబాద్కు రావాల్సి ఉంటుంది, కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు కార్మికులు ఉంటారు, పని చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర అంత స్తోమత ఉండదు. వాళ్ళు అప్పు చేసి మరి ఇక్కడ వచ్చి కోచింగ్ తీసుకున్న తర్వాత కూడా ఇట్లాంటి పేపర్ లీక్లు అవ్వడము, ఇట్లాగే ఎగ్జామ్లు రద్దు కావడం వల్ల వాళ్ళు ఆందోళనకు గురి అవ్వడము, ఒత్తిడికి గురి అవ్వడము, వాళ్ళు మానసికంగా కుంగిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అయితే ఈరోజు సిజేపీ చేస్తున్న డిమాండ్ అనేది మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. దిశ విద్యార్థి సంఘం తరఫున వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్తున్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వల్ల ఈ విద్యా వ్యవస్థ మారుతుందంటే మారదు. ఎందుకంటే ఇప్పుడు మనము చూస్తే ఈ విద్యా వ్యవస్థ లాభం కేంద్రంగా ఉండదు. డబ్బున్న వారికి విద్య అందుతుంది, డబ్బు లేని వారికి విద్య అందడం లేదు. ఈ అసమానతలు సృష్టించే విద్యా వ్యవస్థని సమూలంగా నిర్మూలించడమే అసలైన మన డిమాండ్. ప్రతి ఒక్కరికి ఉచిత, నాణ్యమైన, సమానమైన విద్య ఈ భారతీయ పౌరులందరికీ కూడా అందడం అనేది ఈ డిమాండ్తో సిజేపీ పార్టీ ముందరికి వెళ్ళి ఉద్యమాన్ని తీసుకెళ్ళినప్పుడు మన సమాజంలో ఉన్న విశాల ప్రజానికం విద్యార్థులందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతారు అని మేము విశ్వసిస్తున్నాము. దీంతో వాళ్ళకి డిమాండ్ లేవనెత్తాలని సజెస్ట్ కూడా చేస్తున్నామంట. ఉచిత, సమానమైన. బీజేపీ పార్టీ నాయకులు అందరూ ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ వ్యూహమే ఇదంతా, కాక్రోచ్ జనతా పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ వ్యూహం అంటూ కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహం అని చెప్పడము, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఉందో మనకు తెలియదు. బీజేపీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని 2014లో ముందరికి తీసుకొచ్చి ఇట్లా అన్నాజరతున్న ఉద్యమం చేసింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో తెలియదు. కాకపోతే ఇక్కడ చూస్తున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కన్సర్న్స్ కనిపిస్తుంది. వాళ్ళ లోపల ఉన్న కోపం, ఉద్రిక్తత అనేది అవి సమస్య ఉందనేది అయితే మనం రికగ్నైజ్ చేయాలి. ఇది ఎవరు చేస్తున్నారు అనేది పక్కకు పెడితే ఇక్కడ ఉన్న విద్యార్థుల లోపల, యువకుల లోపల యాంగర్ అనేది ఉన్నది కదా, అది స్పాంటేనియస్గా వచ్చిందనమాట. సో దాన్ని మనం ముంగలు చూపిస్తూ సిజేపీకి కూడా చెప్పేది ఏంటంటే రియల్ అయిన ఇష్యూస్ని కూడా తీసుకొని ముంగల్కి వెళ్ళాలి. ఓన్లీ స్మాల్ ఇష్యూస్కి కన్ఫైన్ అయ్యింది అనుకో. ఇలాంటి మనకు ఇంతకుముందు కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 2014 ముందు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం అన్నాజరా చేశారు. దాని తర్వాత ఆమ్ ఆద్మీ ఏదో దేశంలో సమూలంగా ఏదో మార్పు తెస్తారు అనుకున్నాను. కాకపోతే ఏం తెలియకపోయింది. కాకపోతే డౌట్ఫుల్ ఉన్నా కూడా విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమిస్తున్నారు. దీనికి భవిష్యత్ ఆన్సర్ చెప్తుంది. దాని వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు నడిపిస్తున్నారు అని చెప్పి. కాకపోతే ఇక్కడ వచ్చి ఒక సంఘీభావం తెలపడం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అండర్స్ట్ ఉన్నది, విద్యార్థులలో కోపం ఉన్నది, ఉద్రేకం,
ఒక ఆవేశంతో రగిలిపోతున్నారు. వాళ్ళ ఈ నిరుద్యోగులు ఈరోజు 25 నుంచి 30 కోట్ల మంది నిరుద్యోగులు మన భారతదేశంలో ఉన్నారు. వీళ్ళకి ఉద్యోగాలు లేకపోవడం వల్ల వీళ్ళ జీవన పరిస్థితులు ఎలా ఉంటాయి, చాలా దిగజారిపోయినాం. అన్ని సమస్యలు కూడా ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సీజేపీ సోషల్ మీడియా హైలైట్ కావడం వల్ల ప్రజల్లోకి వెళ్తూ ఉంది, ఆ అటెన్షన్ అనేది వస్తూ ఉంది. దీన్ని సీజేపీ అనేది బ్రాడ్ డిమాండ్స్ తీసుకొని వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం దిశ విద్యార్థి సంఘం తరఫున. అయితే దీని వెనకాల ఎవరు ఉన్నారో మనం ఇప్పుడే చెప్పలేము. వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేసుకుంటారు అంటే సీజేపీ వాళ్ళు మేము ఇండిపెండెంట్గా వచ్చినాము, మేము ఎటువంటి పొలిటికల్ పార్టీకి అఫిలియేటెడ్ కాదని వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు. మరి రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితి ఉంది కదా, మరి రాష్ట్రం గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదు అనుకుంటారు? రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నది కూడా సహజమే. కాకపోతే ఇట్లాంటి మూమెంట్ ఒకసారి రావడం వల్ల అందరి అటెన్షన్ వచ్చిందనమాట. దీన్ని దేనికైనా ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఒక ఇంతకుముందు వరకు లేవనేదే మనం చెప్పలేం. ఇది ఒక ట్రిగర్ పాయింటింగ్ లాగా పనిచేసాము. సీజే వ్యాఖ్యలు ఏవైతే సూర్యకాంత్ ఉన్నాడో యువతని తీసిపడేటువంటి మీరు బొద్దింకల్ లాంటి వాళ్ళనే ఏదైతే ఉన్నదో అదొక మీమ్ పేజ్ లాగా వైరల్ కావడం వల్ల ఉధృతంగా సోషల్ మీడియాలో యూత్ ఎంగేజ్ అయి ఉండడం వల్ల ఇది హైలైట్ కావడం జరిగింది. అట్లా అని ఇంతకుముందు ఎవరు పట్టించుకోవడం లేదు అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది అవసరం అవుతుంది. ఈరోజు విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ, అది బీజేపీ కానీ, అది కాంగ్రెస్ కానీ, అది బీఆర్ఎస్ పార్టీ కానీ వేటి మీద కూడా నమ్మకం లేదు. వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక ఆల్టర్నేటివ్ రెవల్యూషనరీ ఫోర్స్, విప్లవాత్మకమైన డైరెక్షన్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్న క్రమంలో ఇట్లా ఒక ఇండిపెండెంట్గా రావడం వల్ల వాళ్ళు ఇక్కడ సైడ్ మొగ్గు చూపి ముంగల్కి రావడము, ఇంతమంది రోడ్ల మీదకి రావడం అనేది జరుగుతూ ఉంది. అది చూస్తున్నాం కదా, ప్రొటెస్టర్లు అందరూ కూడా ప్రొటెస్ట్ అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దాదాపు 3000 నుంచి 4000 మందికి పైగా అయితే మద్దతు తెలపడానికి అయితే సీజేపీ పార్టీకి అయితే వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇంకా చాలామంది కూడా ఉన్నారు. సరే, మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. దీనికి సంబంధించి చెప్పండి భయ్యా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈస్ట్ గోదావరి అండి, మాది రాజమండ్రి నుంచి వచ్చాము. ఇక్కడ కాక్రోచ్ పార్టీ ఉద్యమం జరుగుతుందని చెప్పేసి మా యొక్క ఆవేదన తెలియజేయడానికి వచ్చాము మేము. ఏంటంటే మా ప్రధాన డిమాండ్ అంటే, నేను ఏ పార్టీకి చెందలేదు, కాక్రోచ్ పార్టీ కూడా సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం. ధర్మేంద్ర ప్రధాన్ గారికి 24 గంటల రాజీనామా చేసి వాళ్ళకున్న చిత్తశుద్ధిని, దేశభక్తిని చాటుకోవాలని కోరుతున్నాను. ఒకవేళ చేయకపోతే రాష్ట్రపతి గారు మీకున్న విచక్షణ అధికారంతో మంత్రిని బర్తరఫ్ చేసి ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేయాలి. ఈరోజు ఒక విద్యార్థి కోల్పోతే మనం 10 ఏళ్ళ భవిష్యత్తు కోల్పోయినట్టు. వికసిత భారత లక్ష్యం కోసం మోడీ ఏమైతే చెప్పారో అదంటే జరగాలంటే మన ఎగ్జామ్స్ అన్ని నీట్గా జరగాలి, ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలని చెప్తున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మీరు అంటున్నారు కదా, ఎందుకు నేను రాజీనామా చేయాలి, నేను తప్పు చేసినాను ఆయన అంటాం. ఎందుకు తప్పు చేశాను అంటే, ఎంతోమంది నమ్మి మిమ్మల్ని ఓట్లేసి ఆ స్థాయిలో కూర్చోబెట్టారు. మీరు మోరల్ వాల్యూస్, నైతికత అనేది ఒకటి ఉంటే మీరు రాజీనామా చేయాలి. లాల్ బహదూర్ శాస్త్రి ఏమైనా ట్రైన్ నడిపాడా? యాక్సిడెంట్ అయితే రాజీనామా చేశాడు. అదే రోజు అదే అనలేదే, మీరు ఆయన ఆదర్శంగా తీసుకుంటారు కదా. ఇప్పుడు ఎందుకు రాజీనామాలు ఎందుకు ఆదర్శంగా తీసుకోవట్లేదు మీరు? అంటే మీకు నచ్చినవే ఆదర్శంగా తీసుకుంటారా, నచ్చకపోతే పక్క పెడతారా? చెప్పండి మీరే. ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితి ఉంది కదా. ఏ రాష్ట్రంలో అయినా ఈ రాజకీయ నాయకులంతా ఒకటే. కొత్త నాయకత్వం కావాలి. ఈరోజు గల్లీలో మొదలైన ఉద్యమం ఢిల్లీ పునాదుల వరకు వెళ్తే కానీ ఈ దేశ భవిష్యత్తు మారదని చెప్పి నేను ఈ మీడియా మార్గంగా కోరుకుంటున్నాను. అది చూస్తున్నాం కదా, చాలామంది ప్రొటెస్టర్లు అయితే దీనికి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున కూడా ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో ఆయన రాజీనామా చేయాలంటూ కూడా వీళ్ళైతే పోరాటానికి అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ చాలామంది కూడా ఉన్నారు. ఒకసారి మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వేర్ ఆర్ యు ఫ్రమ్? I'm from Gujarat. I came here especially for this protest because I was in different state, and then I got to know that it is holding tomorrow. They are protesting in Hyderabad, so I came here because what they are asking CJP is fair enough, because it's going for a long time and it's not fair for our youth and our future. Education system should not be corrupt. చూస్తున్నాం కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మొత్తం బర్బాద్ అయిపోయిందంటూ కూడా వీళ్ళైతే మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? అమర్పేట్. ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే, ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. సో అది ఎందుకు మారాలి అంటే, ఫస్ట్ ఎగ్జామ్ లీక్ అవుతున్నాయి. అన్ని ఎగ్జామ్ సెంటర్స్లో మెయిన్ క్వశ్చన్ పేపర్స్ లీక్ అవుతున్నాయి. సో అది చేంజ్ అయితే ఇంకా బాగా బెటర్ చేంజ్ అవుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నారు. రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఏం చదువుకుంటున్నారు మీరు? MBA ఫస్ట్ ఇయర్. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితి ఉంది. చాలా అట్లుంది. సో ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ అయితే చేంజ్ అవ్వాలి. సో స్టూడెంట్స్ అయితే ఆల్మోస్ట్ చాలా డ్యామేజ్ అవుతుంది.
ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి అంబర్పేట్ ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. ఎందుకు ప్రొటెస్ట్కి ఎందుకు వచ్చారు? నేను ఇండియాకి బెటర్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. నేను గవర్నమెంట్ సర్వీస్ చేయాలనుకుంటున్నా. నా ఫ్యూచర్, ఇండియా ఫ్యూచర్ బెటర్ ఉండాలంటే ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ జరగాలి. అందుకు సపోర్ట్ చేయడానికి వచ్చాను. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట్. నేను సేమ్ బెటర్ ఫ్యూచర్, బెటర్ స్టూడెంట్ ఫ్యూచర్ బాగుండాలని. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల వేరే వేరే పార్టీలు ఉన్నాయని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది రూమర్స్ అనేవి ప్రతిదీ కాంప్లిమెంట్స్ వస్తాయి, రూమర్స్ వస్తాయి. మనము ఏది ఇంపార్టెంట్ అది పెట్టుకుంటే బెటర్. రూమర్స్ దేనికైనా వస్తాయి, రూమర్స్ అని వదిలేయడం అంతే. రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. రాష్ట్రం గురించి ఎవరు మాట్లాడట్లేదు. అంటే ఫస్ట్ సెంట్రల్గా మారాలి కదా. సెంట్రల్గా మారితే ఆటోమేటిక్ స్టేట్ వైజ్ కూడా బెటర్ అయిపోతుంది. ఫస్ట్ సెంట్రల్లే బాగాలేనప్పుడు స్టేట్ అయినా వాళ్ళకి కొంచెం సపోర్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు సెంట్రల్ వాళ్ళే సరిగ్గా లేరు, స్టేట్ మేమెంత అన్నట్టు వాళ్ళకి కొంచెం బలం దొరుకుతాయి. వాళ్ళు స్ట్రిక్ట్ ఉంటే, వాళ్ళు కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్ వీళ్ళు కూడా ఉంటారు. అది ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అమ్మగారు? నేను ఒక ఉపాధ్యాయురాలనండి. 30 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాను. కానీ సంవత్సరానికి విద్యా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచరం చేస్తున్నటువంటి ఈ సందర్భం లోపల ఈ విద్యా వ్యవస్థ ప్రక్షాళనం కావాలి అని యువత ఇంత పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న సందర్భంగా యువతకు సంఘీభావంగా విద్యా వ్యవస్థ మార్పు కోరుకునేటువంటి ఒక ఉపాధ్యాయురాలుగా, ఎందుకంటే దేశ భవిష్యత్ అనేది తరగతి గదిలో నిర్మించబడుతుంది. కానీ అలాంటి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటూ ఈ దేశాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నారు పాలకులు. రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది కదమ్మా. తెలంగాణలో అదే పరిస్థితి ఉంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంది. ఈ విద్యా వ్యవస్థ ఒక్క రోజులో ఇంత విధ్వంసమైంది కాదండి. క్రమంగా విద్యా వ్యాపారాన్ని తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలకు బిల్ పాస్ చేయడము, ఇలా మొత్తంగా ఏ ప్రభుత్వమైనా సరే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ విద్యా వ్యాపారాన్ని పెద్ద ఎత్తున కొనసాగించడానికి విధానపరమైనటువంటి నిర్ణయాలు ఈ దేశ యువతను నిర్వీర్యం లోపలికి, వాళ్ళ భవిష్యత్తును అగమ్య గోచరంలోకి నెట్టేస్తుంది. ఈ సందర్భం లోపల యువత పెద్ద ఎత్తున వాళ్ళ నిరసనను తెలియజేయడానికి వచ్చినటువంటి యువతకు సంఘీభావంగా మేము ఈరోజు రావడం జరిగింది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సందర్భంలో 30 ఏళ్ళ ఉపాధ్యాయ భారతదేశంలో విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయిందంటారా మీరు ఒక ఉపాధ్యాయురాలుగా? ఒకప్పుడు మన దేశం లోపల కామన్ స్కూల్ ఉండేదండి. కామన్ స్కూల్ లోపల పేద, ధనిక, మధ్యతరగతి, మన భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఒకే తరగతి గది లోపల విద్యను అభ్యసించేవాళ్ళు. ఆ విద్యను ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ చేయడంతో విద్య అనేది పేదవాడికి ఒక విద్య, పెద్దవాడికి ఒక విద్య అనే ఒక విభజనను, అతిపెద్ద విభజనను తీసుకొచ్చి మన విద్యా వ్యవస్థనంతా విధ్వంసం చేసిండ్రు. అభివృద్ధి చెందిన దేశాలలో విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉంది? విద్య ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఉంది. విద్య ఉచిత విద్య అని అందరికీ తెలిసిన విషయమే, అవునా కాదండి? ప్రపంచవ్యాప్తంగా పాఠశాల విద్య లోపల కామన్ స్కూలే ఉంది. కానీ మన దేశంలో మాత్రము మన పాలకులు అందరూ, ఒక్కరు అని కాదు, తిలా పాపం తలా ఇంత, ప్రతి ఒక్కళ్ళు ఈ విద్యా వ్యాపారాన్ని చేసి దీని పరాకాష్ఠనే ఈరోజు నీట్ పేపర్ల అమ్మకాలు. విద్యా వ్యవస్థ విధ్వంస పరాకాష్ఠ నీట్ పేపర్లు ఈరోజు అంగడి సరుకుగా మారింది. ఈ సందర్భంగా యువత అంతా అడిగే ప్రశ్నలకు ఏ ప్రభుత్వమైనా సరే సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. కొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను సికింద్రాబాద్ సైనిక్పురి నుంచి వచ్చాను. నా పేరు మల్లిక. నేను నీట్ ఆస్పిరెంట్ పేరెంట్ని. మా పాప ఈ ఇయర్ నీట్ రాసింది. అందులో 670 మార్క్స్ వచ్చాయి. ఆకాష్ ఇన్స్టిట్యూషన్లో నుంచి కోచింగ్ తీసుకునింది. ఇప్పటికీ ఆమె అక్కడే ప్రిపరేషన్ అవుతూ ఉంది ఎగ్జామ్కి. కానీ 670 మార్క్స్ వచ్చిన తర్వాత హఠాత్గా ఈ న్యూస్ మా ముందుకు రాగానే
చాలా బాధపడ్డాం అంటే చాలా బాధపడ్డాం. మేమేమనుకున్నాం, ఎక్కడో ఒకటి మనకు వచ్చేసినట్టే సీటు అన్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఒక 1 వీక్లో ఈ న్యూస్ బయటికి రావడం వల్ల మా పాప చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయింది. ఇంకా ఎలా ఉందంటే పరిస్థితి, ఆమెకు ఒక్కతే వదిలేసి ఇంట్లో ఎక్కడైనా వెళ్ళాలంటే భయం వేస్తున్న పరిస్థితి మనకు. ఇప్పటికే 7-8 సూసైడ్స్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితులు విని మాకు రోజు ఒక భయంతో లేస్తున్నాం మేము. మళ్ళీ ఇప్పుడు నీటు అలా ముందులా అవుతుందా మమ్మీ, మళ్ళీ మంచిగా రాస్తున్నాను, మళ్ళీ నా ఎగ్జామ్ మార్క్స్ మంచిగా ఇప్పుడు 670 వచ్చాయి, అన్నీ వస్తాయా అంటే దానికి ఆన్సర్ లేదు నా దగ్గర. ఇప్పుడు ఎప్పుడు లీక్ అయితే మళ్ళీ టఫెస్ట్ వస్తుంది. ఎవరి కోసం, నాకెందుకు మమ్మీ పనిష్మెంట్, నా మార్కులు అన్ని మంచి మార్కులు పోయినాయి కదా అంటే ఆన్సర్ లేదు నా దగ్గర. అయినా కానీ మళ్ళీ ఆమె రికవర్ అయ్యి మళ్ళీ ఆమె ప్రిపేర్ అవుతూ ఉంది. కానీ ఇలా ప్రతిసారి ఎవ్వరికి ఇలాంటి బాధ, ఇలాంటి పరిస్థితులు రాకూడదు. అందుకోసం వాళ్ళ వల్ల కావట్లేదు, ఎన్టీఏ వల్ల కావట్లేదు. అన్ని తప్పులు అవుతున్నప్పుడు వాళ్ళే మోరల్ వాళ్ళు 1% ఉంటే కూడా వాళ్ళంతకు వాళ్ళే ముందుకు వచ్చి రాజీనామా ఇవ్వాలి అంతే. అందుకోసం నేను కాక్రోజ్ జనతా పార్టీకి ఫాలో చేస్తున్నాను. ఎన్ని ప్రొటెస్ట్ అయితే కూడా నేను ట్రై చేస్తాను, నేను పాల్గొంటాను. థ్యాంక్ యూ. కొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? I came from Hyderabad. Actually, I'm a doctor. అంటే మొత్తం నీట్ అనే కాదు, మొత్తం తర్వాత సిబిఎస్ఈ లెవెల్లో కూడా కరప్షన్, ఐ మీన్ మ్యానిపులేషన్ అనేది జరుగుతుంది. ఈవెన్ ఐఎమ్ ఏ సిబిఎస్ఈ స్టూడెంట్. నీట్ ఎగ్జామ్ అనేది అది రాయడం, ఇట్స్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్. అది నేను యాక్చువల్లీ ఐ హ్యావ్ గివెన్ 3 attempts. ఆఫ్టర్ 3 attempts I got to become doctor. ఇది ఎంత కష్టం. ఇప్పుడు చూస్తే ఈ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ అవ్వడం వల్ల 12 students they have given up their lives. It's not a normal thing. Throughout the India there is some disturbance education wise ga. So the education minister has to be resigned, as many protests are happening around the India. And even ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలు? we demand justice in wise of education, and have to resign that minister. Don't know what they're doing. Actually, are they sleeping? What is happening here? Education అనేది ఒక స్టూడెంట్స్ యూత్ అంటే వాళ్ళు, ఇట్స్ అ బిల్డింగ్ బ్లాక్ టు ద సొసైటీ. వాట్ ఎవర్ దే హ్యావ్ టు బికమ్ ఇన్ ద ఫ్యూచర్. అలాంటిది అదే సిస్టమ్ సరిగ్గా లేకపోతే దానివల్ల ఇట్స్ ఎ లాస్ టు ద కంట్రీ ఇట్ సెల్ఫ్. సో వీ డిమాండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ టు బి రిజైన్. అండ్ దో ఈ గవర్నమెంట్ అనేది బీజేపీ ఇది రన్ అవుతున్నప్పటికీ అది ఓన్లీ వాళ్ళ గవర్నెన్స్, వాళ్ళే రూలింగ్లో ఉంటే సరిపోదు. అన్నీ ఆల్ థింగ్స్ దే హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, అంటే అన్నీ పట్టించుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాజమండ్రి అండి, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. చెప్పండి. ప్రొటెస్ట్కి మద్దతు తెలపడానికి వచ్చారా, లేకపోతే మీరు ఏమన్నా చదువుకుంటారు? మద్దతు, గ్యారెంటీగా మద్దతు తెలుపుతూ వచ్చానండి. అవును, ఇంత పెద్ద ప్రొటెస్ట్ ఏ సెల్ఫిష్ మోటివ్ లేకుండా, ఏ ఫండింగ్ లేకుండా ఒక మనిషి మొదలెట్టి ఇంత పెద్దదైంది కదా. అందరూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకు రాజీనామా చేయాలి? ఎందుకు రాజీనామా చేయాలి? ఇప్పుడు నేను మెకానిక్, నేను సరిగా పని చేయలేదు అనుకోండి, నా కస్టమర్ నా దగ్గర రారు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, మనందరూ ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద ఎన్నుకున్నాం, లేకపోతే అక్కడ పెట్టారు. మన ట్యాక్స్ కట్టి డబ్బే కదా అక్కడికి వెళ్ళేది. ఆయన సరిగ్గా పని చేయట్లేదు, అరే దగ్గర అంటున్నాం, దిగుతలేదు. అంతే అంతే సింపుల్. కేంద్రంలోనే కాదు, రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు అదే పరిస్థితి ఉంది. మరి రాష్ట్రాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అర్థం కలదండి నాకు. రాష్ట్రాల గురించి ఎందుకు మాట్లాడలేదు? రాష్ట్రంలో కూడా సమస్యలు ఉన్నాయి కదా. అవును, రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు భూతత్వం ఉంటుంది, మీరు ఏరియాలో ఫోకస్ చేస్తేనే అది అక్కడ మండుతుంది. అవును, ఇక్కడ అందరూ నేను ఒక చోట మాట్లాడతాను, ఆయన చోట మాట్లాడతారు, మీరు చోట మాట్లాడతారు, ఆయన చోట మాట్లాడతారు, అందరూ మాట్లాడుకుంటూ పోదాం. అందరూ సమాధానం చెప్పరు. వాళ్ళు మనకంటే పవర్ఫుల్, ఎందుకంటే వాళ్ళకి సెల్ఫిష్ మోటివ్ ఉంటుంది. మనకేం ఉంటుంది? మనకేం వస్తుంది? ఇప్పుడు వాళ్ళ ఏదో ఎదిరిస్తాం, మనకేం వస్తుంది?
నా ఉద్దేశం మనకేమొస్తుందంటే మనం దానివల్ల ప్రాఫిట్ పొందేది ఏమున్నది కదా. ఇప్పుడు సమాజం మొత్తం ప్రాఫిట్ పొందుతుంది దానివల్ల. ఆ సమాజం మొత్తం కలిసి ఉండాలి, కలిసి అడగాల. ఇప్పుడు ఎంతమంది వచ్చాం, ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత రేపు ఇంకో దాని మీద చేద్దాం. ఆ తర్వాత నా ఏరియాలో నేను చెప్తున్నాను నీ పార్టీ గురించి, మోటివ్స్ గురించి పోరాడమని. అది చూస్తున్నాం కదా, ఇది కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినంత వరకు మేము మద్దతు తెలపడానికి వచ్చామంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి కాక్రోచ్లు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. వీళ్ళల్లో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో అదేవిధంగా ప్రొటెస్ట్కి మద్దతు తెలపడానికి వచ్చిన వారు ఉన్నారు. మేము చదువుకునే టైంలో మాకు ఇలాంటి వేదిక లేదు అంటూ కూడా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. రాష్ట్రంలో తీవ్రంగా కూడా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. అస్మా ఉన్న వ్యక్తులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఎట్లా చూస్తారు కాక్రోచ్ జనతా పార్టీ మీరు మద్దతు తెలపడానికి వచ్చారు? ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు అది ఇదని కాదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టూడెంట్స్ వచ్చారు. ఫస్ట్ వాళ్ళ సమస్యలు ఇక్కడ చూద్దాము, వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకోవడానికి వచ్చిన. ఎందుకంటే పార్టీకి మద్దతు ఇవ్వాలా లేదా అని ఒక మీటింగ్తోనే డిసైడ్ చేసేది కాదు. ఇది ఈరోజు ఏదో ధర్నా చౌక్లో పెట్టిరని డిసైడ్ చేసేది కాదు. కాకపోతే ఒక మూమెంట్ తీసుకొచ్చారు, దానికైతే సంతోషం. కానీ ఆ నీట్ పేపర్ గురించి కానీ, ఈ లీకేజీల గురించి కానీ, పేపర్లు లీకేజ్ ఎందుకు అవుతున్నాయి, ఓవరాల్గా దేశం మొత్తం చాలా మంది విద్యార్థులు సఫర్ అవుతున్నారు, ఈ అంశం పైన మాట్లాడుతున్నారు. కాబట్టి చూడడానికి మద్దతుగా వచ్చినాం అంతే, పార్టీకి మద్దతుగా రాలే. రాష్ట్రంలో కూడా పరిస్థితి ఉంది, మీ ఉద్యోగ నోటిఫికేషన్లు కావచ్చు ఇవన్నీ. మరి మీరు కూడా ఒక పార్టీ పెట్టి ముందుకు వెళ్ళబోతున్నారా, లేకపోతే వీళ్ళకి మీ సమస్యలు ఏమైనా చెప్పుకున్నారు? ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా చైతన్యం వచ్చింది. ఇప్పుడు అట్లే తెలంగాణలో కూడా మన నిరుద్యోగుల మధ్య కూడా ఈ ఐక్యత చైతన్యం వచ్చిన రోజే కొత్త పార్టీ ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఎవరు చెప్పకపోయినా ఆ మూమెంట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రావాలనే కోరుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే ఈ యూనిటీ లేక కొంతమంది బయటికి రాక ఇలా ఇబ్బంది అవుతుంది. ఈ రోజు కూడా ఇక్కడ మొత్తం తెలంగాణ వాళ్ళు లేరు, ఎక్కడెక్కడ నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ మొత్తం తెలంగాణ స్టూడెంట్స్ ఇట్లా కదిలిన రోజు, ఇట్లా ధర్నా చౌక్ నిండిన రోజే ఇక్కడ కూడా పార్టీ వచ్చే అవకాశం ఉంటుంది, అందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎన్ని లీకేజీలు అండి, ఎన్ని క్వశ్చన్ పేపర్ లీకేజీలు, చాలా కుటుంబాల బాధ్యత అది. ఒక కుటుంబం నష్టపోతుంది. ఒక సంవత్సరం ప్రిపరేషన్, 2 సంవత్సరాల ప్రిపరేషన్, వాళ్ళ కన్నీటి శోకానికి అసలు ఎవరు సమాధానం చెప్తారు? కాబట్టి ఎక్కడైనా విద్యా వ్యవస్థ ఇట్లే ఉంది. అది దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఈ విద్యాశాఖ మంత్రులే పెద్ద తలనొప్పిగా మారారు. కాబట్టి ఫస్ట్ వీళ్ళని మార్చాలి. వీళ్ళు ఇంకా సిగ్గు తప్పి ఎందుకు రిజైన్ చేయకుండా ఉన్నారో అర్థమైతలేదు. ఎంతో మంది చావులకు కారణమవుతున్నారు, ఎంతో మంది బలిదానాలు అయిపోతున్నారు. అయినా సరే వాళ్ళ శవాల మీద వీళ్ళు శవయాత్ర చేస్తున్నారు, కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నారు తప్ప వీళ్ళు మాత్రం రిజైన్ చేయట్లేదు. కాబట్టి ఈ లీకేజీలు సంవత్సరంలో ఎన్ని అయినాయి, ఎన్ని పేపర్లు లీకేజ్ చేస్తారు? ఏమనుకుంటారు అసలు? ఒక విద్యార్థి భవిష్యత్తు అది ఎట్లా లీక్ చేస్తారు? కోచింగ్లు తీసుకొని కష్టపడి అప్పు చేసి కోచింగ్లకు వెళ్ళి చాలా నిరుపేద విద్యార్థి నుంచి ఒక డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అనుకల ఒక దేం నుంచి వస్తారు పిల్లలు. అలాంటి పిల్లలకి మీరు వాళ్ళ జీవితం పైన కొడుతున్నారు లీకేజీల వల్ల. మీకు తెలిసిన ప్రొఫెసర్స్, మీకు తెలిసిన ఎవరో ఆఫీసర్స్ వల్ల ఇదంతా జరుగుతుంది. అంటే ఉన్నోనికే న్యాయం జరుగుతుంది, కష్టపడి చదివేటోనికి న్యాయం జరగట్లేదు ఇక్కడ. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ప్రొటెస్ట్ చేస్తున్న నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళ మద్దతు తెలపడానికి వచ్చి మాట్లాడదాం. చెప్పండి అక్క, ఎట్లా చూస్తారు? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నారు, ఇదంతా మరి ఎవరి వల్ల జరిగింది అనుకుంటున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. ఈరోజు యువత జీవితాలను ఆగం చేసుకుంటూ నీట్ ఎగ్జామ్ పేపర్ 1 నేషన్ 1 ఎగ్జామ్ అని చెప్పి పెట్టింది ఏది తీసుకొచ్చారు మీరు? అది పెట్టిన తర్వాత వెంటనే వచ్చేసి మీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. మీ డబల్ ఇంజన్ సర్కార్ ఉన్న ప్లేస్లలోనే పేపర్ లీకేజీలు అవుతున్నాయి. అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? బీజేపీ. ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీని అడుగుతాం. ఎందుకు మా మీద పడుతున్నారు అంటే మీ బాధ్యత కాదా అని నేను అడుగుతున్నాను. మీదే బాధ్యత ఇది. ఈ రోజున మరి ఎక్కడ ఒకసారా 2 సార్లు మీరు వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 6 సార్లకు వచ్చేసి పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. 17, 21, 20 ఇప్పుడు ఈ 25లో కూడా జరిగింది, 26లో కూడా జరిగింది. అంటే ఎప్పటికప్పుడు పేపర్ లీకేజీలు అవుతున్నాయి. దాన్ని ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎవరు చేస్తున్నారు ఇదంతా అని చెప్పేసి దాన్ని ఎందుకు మీరు వచ్చేసి అక్కడ జడ్డు దగ్గర నుంచి పట్టుకోవాలి కదా, ఏంటిది వేరే ఎక్కడ అనే దాంట్లో నుంచి పట్టుకుంటేనే మీకు తెలుస్తుంది. మరి పట్టుకున్న దాన్ని సిబిఐకి ఆల్రెడీ ఎన్నో సార్లు ఒప్పచెప్పించారు. మరి సిబిఐ ఏం చేసింది? ఎంతసేపటికి సిబిఐకి దర్యాప్తు చేసినామో తర్వాత వచ్చేసి మళ్ళీ పేపర్ ఏంటిది ఎగ్జామ్ పెడుతున్నారు, రీ ఎగ్జామ్ అంటే సంవత్సరాలు చదువుకొని వాళ్ళు పేపర్ లీక్ అయిందని చెప్పేసి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ దగ్గర 17 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు కదా, వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు ఏం చేసిరు వాళ్ళ కోసము?
ఇప్పటిదాకా దాన్ని ఏం చేయలేదు. ధర్మేంద్ర ప్రధాన్ వచ్చేసి అంతకుముందు మీ పార్టీ అధికారం లేక ముందుకు వేరే పార్టీలో నిజంగానే రైల్వే మినిస్టర్ ఉండేటోడు. ఆయన నైతిక బాధ్యత వహించి దానికి రిజైన్ చేశారు కదా. మీరెందుకు ఆ రిజైన్ ఎందుకు చేయలేకపోతున్నారు? మీ బాధ్యత కదా. పోనీ నిజంగానే తప్పు జరిగిందంటే మోడీ గారు దీన్ని కలిగించుకొని ఎందుకు వచ్చేసి దాన్ని సస్పెండ్ ఎందుకు చేయట్లేదు? అది కాలేదు. అది అయ్యి కొన్ని రోజులకే మళ్ళీ సిబిఎస్ఈలో కూడా సేమ్ ఇదే పేపర్స్ ప్రాబ్లం అయింది. అది కూడా ఏంటిది, ఆన్లైన్ స్క్రీన్ మార్కింగ్ అని చెప్పేసి ఓఎస్ఎం అని చెప్పేసి ఆ సంస్థనే, అది తెలంగాణలోనే ఉంది. తెలంగాణలో బ్లాక్ లిస్ట్ పెట్టింది కదా ఆల్రెడీ. బ్లాక్ లిస్ట్ పెట్టిన దానికి మళ్ళీ మీరు ఎందుకు ఇచ్చారు అంటే, ఈరోజు ఎగ్జామ్ పిల్లలు రాసే కనీసం వచ్చేసి మీరు మాన్యువల్గా టీచర్లు లేరా? ఎందుకు మీరు భర్తీ చేయలేకపోతున్నారు? వాళ్ళ జీవితాలు అంటే ఒకరి పేపర్లో ఒకరికి పోయి వాళ్ళ లైఫ్ ఆగమైనట్టే కదా ఈరోజు. దానికనేది మళ్ళీ మీరు రీఓపెన్ చేసి రీవాల్యుయేషన్ కోసం సైట్ని ఓపెన్ చేశారు. 2 నిమిషాలలో 15 లక్షల మంది రిక్వెస్ట్లు వచ్చినాయి. 1,00,000 మంది దాంట్లోకి వెళ్ళడానికి సెర్చ్ చేయడానికి ట్రై చేశారు. వెంటనే సైబర్ అటాక్ జరిగిందండి. అంటే ఇదంతా ఏం చేస్తున్నారు? పిల్లల జీవితాలను ఎందుకు మీరు వచ్చేసి ఈ విధంగా ఎవరైతే ఉన్నారు ఆ చైర్మన్ ఏం చేశారు? సిబిఎస్ఈ చైర్మన్ ఏం చేసారు? సస్పెండ్ చేసిర్రా? అంటే దీంట్లో దొంగతనం చేస్తే అగ్రికల్చర్ దానికి మారుస్తారు. అంటే ఇదేనా? అంటే మీరే దొంగలు కాబట్టే వాళ్ళు దొంగతనం మీరు చేయొచ్చు మేము చేయొచ్చు అని చెప్తున్నారు. మీరే వాళ్ళు వచ్చేసి వాళ్ళని తీసుకుపోయి అంటే రేపు పొద్దున వాళ్ళు మీ గురించి చెప్పకుండా ఉండడానికి వేరే పోస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇదేనా నువ్వు చేసేది? దీనివల్ల ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది. లీక్ అయితే వచ్చేసి జాస్లలో అంటే విమానాలలో తీసుకుపోతున్నా అంటే ఎక్కడైనా మనం పేపర్లో కానీ ఏ వార్తలలో కానీ దొంగతనం జరిగింది పేపర్ పోయేటప్పుడు, నీట్ పేపర్ పోయేటప్పుడు నేను వార్తలు చూసినామా? మనం చూడలేదు కదా. అసలుకి ఎక్కడ ప్రాబ్లం ఎక్కడైంది? నీట్ పేపర్ సెట్ చేసే దగ్గర అయింది. ఆ కమిటీ ఎవరైతున్నారో ఆ కమిటీ వాళ్ళని కూర్చోబెట్టి ఎక్కడ ఈ మిస్టేక్ జరిగింది ఎన్నో వచ్చేసి మీ దగ్గర ఉంటాయి కదా. సేఫ్టీ అనేది ఉంటుంది. ఆ సేఫ్టీలో ఎవరు ఇంతగానం చేస్తున్నారు? ఆ చైర్మన్ వచ్చేసి ఏంటిది ఆ డైరెక్టర్ని మీరు సస్పెండ్ చేసిర్రా? ఏంటి బాధ్యతగా వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ని చేశారా? ఎందుకంటే 1 కాదు 2 సార్లు కాదు చాలా సార్లు ఇదే జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు వచ్చేసి దీని మీద చర్యలు తీసుకోవాలి? దేశంలో మొత్తం వచ్చేసి ఈ రోజు యువత ఈ సోషల్ మీడియాకు అట్రాక్ట్ చేసింది ఎవరు? మీరే కదా. ఈ రోజు క్వశ్చన్ చేస్తే ప్రతి ఒక్కరిని పాకిస్తాన్లు అంటారు. నీటి పేపర్ లీక్ అయింది అంటే ఎక్కడైతే వచ్చేసి పేపర్ సెట్ చేస్తున్నారో అక్కడి నుంచే లీక్ అయింది. దాని దగ్గర నుంచి మీరు ఏంటిది విచారణ మొదలు పెట్టాలి. కానీ ఈరోజు నేను వచ్చేసి దాన్ని సాల్వ్ చేసేసిన నేను విమానాల నుంచి తీసుకుపోతున్నా అని చెప్తుంటే ఇది సిగ్గు తప్పిన మీ ప్రభుత్వం చేసే పని అంటున్నా. ఈరోజు నిజంగానే మోడీ గారు భారతదేశాన్ని వచ్చేసి ప్రేమిస్తున్నా అని చెప్పేసి అంటే ఒకప్పుడు 60 రూపాయల డాలర్ రేట్ ఉన్నప్పుడు నేను పుట్టినందుకే సిగ్గుపడుతున్నా అన్నావు కదా. ఈరోజు 96 రూపాయలు దాటిన డాలర్ వాల్యూ. అప్పుడే వచ్చేసి నువ్వు రాజీనామా చేయాలి, నువ్వు అసలు పారిపోవాలి దేశం వదిలి. అలాంటిది ఇప్పటికి కూడా వచ్చేసి నువ్వు చెప్పేదంతా వచ్చేసి శ్రీరంగ అని చెప్తే ఎవడు నమ్మడు. ఈ రోజు యువతను వచ్చేసి ఈ విధంగా రోడ్డు మీదకి తీసుకొచ్చింది నువ్వే. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానది నువ్వే. ప్రభుత్వ సంస్థలన్నింటినీ అంబేసింది నువ్వే. ఈ రోజు అదాని అంబానీకి తప్ప మిగతా వాళ్ళందరూ అంటే పేదవాళ్ళను దోచుకుంటున్నావు, పెద్దోడికి పెడుతున్నావు. ఇది తప్ప నువ్వు ఈరోజు చేసినది పెట్రోల్ విషయంలో కానీ డీజిల్ విషయంలో కానీ ఇప్పటికీ రష్యా మొన్న ఏం జరిగింది? 3 షిప్పుల మీద వచ్చేసి అమెరికా వాడే వచ్చేసి అటాక్ చేస్తాడు, మిజైల్ కొడతాడు. ఎందుకు కొట్టినావు అంటే మోడీ దొంగతనంగా వచ్చేసి రష్యా నుంచో ఇరాన్ నుంచో వచ్చేసి పెట్రోల్ డీజిల్ కొంటున్నాడేమో అని చెప్పేసి నిన్ను దొంగ అంటున్నాడు. నువ్వు ఈ రోజున వచ్చేసి ట్రంప్ కోసము నువ్వు దేశాన్ని మొత్తానికి పక్కన పెట్టి ట్రంప్ ఆడించినట్టు ఆడుతున్నా కూడా నిన్ను నమ్మకుండా ఈ రోజు వచ్చేసి మన కార్గో వచ్చేసి షిప్ను వచ్చేసి మూడింటిని కొట్టినావంటే ఈరోజు మోడీని దొంగ అని చెప్పేసి ట్రంపే చెప్తున్నట్టు కదా. కొట్టినా అని ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఆయన? 3 కొట్టింది దొంగతనంగా భారతదేశానికి మోడీ తీసుకుపోతున్నాడేమో అంటున్నాడంటే నువ్వు దొంగవు అని చెప్పేసి ఆల్రెడీ డిక్లరేషన్ చేసిండు. ఎందుకంటే దేశాన్ని దొంగతనంగా నువ్వు ఏ విధంగా తప్పుదో పట్టిస్తున్నావు అని చెప్పేసి ట్రంప్కు తెలుసు. ఈ రోజున నన్ను కూడా వచ్చేసి మోసం చేస్తున్నాడేమో అని చెప్పేసి 3 షిప్పులను కొట్టింది అనేది జనాలకు అందరికీ తెలుసు. ఈరోజు మోడీ దొంగ అని చెప్పేసి ప్రజలందరూ చెప్తున్నారు, ఇటు ట్రంప్ కూడా చెప్తున్నాడు. సో ఇప్పటికైనా నిజంగానే నువ్వు దేశభక్తి ఉంటే, దేశం కావాలి అనుకుంటే నువ్వు కూడా రాజీనామా చేయవు. నీకు పరిపాలన చేత కావట్లేదు. మోడీ కూడా దీంట్లో బాధ్యత పరుడే. ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా ఆయన వచ్చేసి
సస్పెండ్ చేయాలి. ఇంకొకసారి తనకి ఏ పదవులు, రాజకీయ పదవులు అంటబెట్టడానికి లేదు, ప్రభుత్వ పదవులు ఆయనకొద్దు. అదేవిధంగా మోడీ కూడా దీనికి బాధ్యత వహించి తను రాజీనామా చేస్తేనే దేశం బాగుపడుతుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాం. ఇలాంటి మనకి ఇంకొకసారి కాకుండా యువత అందరు ఖచ్చితంగా పోరాడాల్సిందే. ఎందుకంటే దేశం సర్వనాశనం అయింది కాబట్టి ఈ రోజున 100% మనం ఇంకా మీద దేశాన్ని కాపాడుకోవాలి అంటే యువత బయటికి రావాలి. యువత లేనిదే దేశం లేదు. కాబట్టి ఈ కాక్రోచ్ పార్టీ అనేది ఇంకా దీన్ని పెద్ద ఎత్తున పార్టీగా లేదు, ఏంటిది ఈ రోజున వచ్చేసి అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చిన ఒక యూనిటీ లాగా ఏర్పడ్డది. కాబట్టి ఆ యూనిటీ మనం అందరం ఇక మీద కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అందరం దీనికి సపోర్ట్ కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ.